ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఎలాగనగా, మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమని గుడారం ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2-3 వచనములు. పరిశుద్ధ స్థలము దేవుని నివాస స్థలముగా నుండెను. ప్రజలు వారి విధులు నెరవేర్చుటకే అందులోనికి ప్రవేశించుట కానీ ప్రార్థించుటకు కాదు. పలకలు ఆలయ నిర్మాణమునికే వాడిరి. ఈ పలకలు 15 అడుగుల ఎత్తు, 2 అడుగుల 3 అంగుళముల వెడల్పు. అవి లోపలను వెలుపలను బంగారము చేత పొదుగబడినవి. నిర్గమకాండ 26వ అధ్యాయం 15-25 వచనములు. ఈ ఆలయము 2 భాగములుగా విభజించబడి ఉండెను. మొదటిది ముందు భాగములనున్న పరిశుద్ధ స్థలము, రెండవది దాని వెనుకనున్న అతి పరిశుద్ధ స్థలము. అరణ్యమునందలి ఈ ప్రత్యక్ష గుడారము పరలోకపు మందిరమునకు సూచనగా ఉన్నది. దీనికి ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనము. మందిరములోని ప్రతి వస్తువు యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యములు కనుక చూపించిన పడినదంతయు జాగ్రత్తగా చేయవలనని దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.